అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం కొర్లయ్యపేటలో గురువారం మత్స్యకార నాయకులు మోసా అప్పలరాజు మీడియా ద్వారా చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నామని తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పొందు కాశీ విశ్వనాథ్ పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక టీడీపీ కార్యాలయం నందు కాశీ విశ్వనాథ్ మరియు మత్స్యకార నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ మోసా అప్పలరాజు అనే వ్యక్తి మత్స్యకార నాయకుడు అని చెప్పుకుని దందాలు చేయడం తప్ప ఏ రోజు మత్స్యకారుల అభివృద్ధికి సహకరించలేదని ఆరోపించారు. అతను తనపై వ్యక్తిగతంగా చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అప్పలరాజు అవాస్తవాలతో ఉనికిని కాపాడుకోవడానికి తెలుగుదేశం పార్టీపై బురద చల్లే ప్రయత్నాలు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమని తగిన గుణపాఠం తీరుతామని విశ్వనాథ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేసి తన పరువుకు భంగం కలిగించినందుకు మోసా అప్పలరాజుపై పరువు నష్టం దావా వేస్తానని, అలాగే అతనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నామని విశ్వనాథ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్తేరు ప్రెసిడెంట్ గోసల కృష్ణ, టీడీపీ మండల బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి మోసా సతీష్, పాల్మన్పేట టీడీపీ గ్రామ శాఖ అధ్యక్షుడు చొక్కా కృష్ణ, ఎజ్జల మహేష్, జనసేన మండల సహాయ కార్యదర్శి వంకా శివ, జనసేన గ్రామ శాఖ అధ్యక్షులు సూరాడ నల్లయ్య, సూరాడ రమణ, కందుల రాజు, మోసా వెంకటేష్, చొక్కా కొత్తయ్య, గిరికిన తాతారావు, అలాగే గోసల జగన్నాథన్ తదితర కూటమి నేతలు పాల్గొన్నారు. ఈ మేరకు మీడియాతో విశ్వనాథ్, చొక్కా శ్రీను మాట్లాడారు. జాతీయ మత్స్య నాయకుడని చెప్పుకునే వ్యక్తి మోసా అప్పలరాజు నిన్న కొర్లాయిపేట పార్మడోడ్ పంచాయతీలో ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ మీద, నా మీద వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ మేమేదో హ్యాచరీ దందా చేస్తున్నామని చెప్పేసి చెప్పడం దారుణమైన విషయంగా ఖండిస్తున్నాను. అలాగే నీవు మత్స్యకారుల పేరు చెప్పుకుని మత్స్యకార కులానికి ఎంత నష్టం చేసామంది మొత్తం 34 సంఘానికి తెలుసు. అలాగే విశాఖ జిల్లా, ఈస్ట్ గోదావరి జిల్లాలో కూడా నీ యొక్క మోసా అప్పలరాజు అంటే ఎలాంటి వాడంది అందరికీ తెలిసిన ఇదే. యాదవలో మత్స్యకారులు ఆ గ్రామంలో సోదరులో ఉండేవారు. అలాంటి వాళ్ళు 2019లో వాళ్ళ మధ్య కులాల మధ్య కుంపటి పెట్టి దాని మీద సితికాగింది కాదు, నువ్వు కాదని నేను అడుగుతున్నాను. అలాగే హ్యాచరీలో పనిచేసే వాళ్ళకి నువ్వేదేదో ఉపాధి కల్పించినట్టు నువ్వు గొప్పలు చెప్పుకున్నావు. 2014 ముందు హ్యాచరీలు ఉన్నాయి, 2019 ముందు హ్యాచరీలు ఉన్నాయి, ఈ రోజు కూడా హ్యాచరీలు ఉన్నాయి. అయితే 2019లో వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ రోజు ఏకపక్షంగా అందులో పనిచేసుకునే వాళ్ళని తప్పించేసి మీ సానుభూతి పనులని, అలాగే మీ కుటుంబ లబ్ధి పొందే వాళ్ళందరినీ దానిలో చేర్చుకొని దాని ద్వారా లబ్ధి పొంది నువ్వు కాదని నేను ఈ పత్రికా ముఖంగా నేను ఖండిస్తున్నాను. ఈరోజు మా తెలుగుదేశం కార్యకర్తలు ఆ రోజు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి పని కల్పించమని మేము హ్యాచరీ వాళ్ళని అడిగితే దానికి నువ్వు లేనిపోని ఆరోపణలు చేసి దాని మీద వ్యక్తిగతంగా నేనేదో దండాలు చేస్తానని చెప్పేసి, మా పార్టీ ఏదో రౌడీజం చేస్తుందని చెప్పేసి నువ్వు చెప్పడం ఎంతవరకు సబు? నీకేమైనా దమ్ముంటే నేను ఈరోజు ఈ పత్రికా ముఖంగా నేను ఛాలెంజ్ చేసి చెప్తాను. నువ్వు పాల్గొనపేటలు అంటావా లేదంటే కొర్లపేటలు అంటావా, ఎక్కడైనా సరే నీ తరపున నువ్వు, నా తరపున నేను ప్రెస్ మీట్ కానీ లేదంటే చర్చ బెస్ట్ కానీ పెడదాం. నువ్వు ఏవైతే దండాలు చేసావో అవన్నీ నేను నిరూపిస్తాను. అలాగే నేను ఏమైనా దండాలు చేసి ఉంటే నువ్వు నిరూపించే దమ్ముందని నేను ఈ సభాముఖంగా ఛాలెంజ్ చేస్తున్నాను. ముఖ్యంగా హ్యాచరీ నీవు ఏ పార్టీలోనూ కూడా నీకు తెలియదు. నిన్ను 34 సంఘం ఎందుకు బహిష్కరించిందో దానికి సమాధానం నువ్వు చెప్పగలవా? ఏదైతే 34 సంఘం పేరు చెప్పుకుంటూ ఈ జాతీయ మత్స్యకార నాయకులు చెప్పుకుంటూ నువ్వు ఏ మత్స్యకార గ్రామాల్లో మొగుడు పిల్లల మధ్య గొడవల్లో నువ్వు ఏ డబ్బులు తీసుకున్నావు అవన్నీ నీ లిస్ట్ ఇమ్మంటావా? అలాగే నువ్వు రౌడీ సీట్ గురించి మాట్లాడుతున్నావు. ఇప్పటికి నీ మీద అలాగే సీరాల్లో 2 కేసులు, సోమశిల్లో 1 కేసు, నక్కపల్లిలో 1 కేసు, ఇన్ని కేసులు నీ ముట్టి కింద పెట్టుకొని నువ్వా మమ్మల్ని క్వశ్చన్ చేసేదని నేను సభాముఖంగా ఖండిస్తున్నాను. నీకేమైనా వ్యక్తిగతంగా నా మీద ఏదైనా ఉంటే వ్యక్తిగతంగా నువ్వు చేయొచ్చు, కానీ పార్టీని ఇందులో ఇన్వాల్వ్ చేసి మా అనితమయ్య మేడం గారి మీద కానీ మా తెలుగుదేశం పార్టీ మీద నువ్వు హెచ్ఆర్సీకి వెళ్తానో నువ్వు ఇష్టం, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నేను ఛాలెంజే. ఈ రోజు నాకు ఏదైతే పరువు నష్టం కల్పించావో దీని మీద నేను తప్పనిసరిగా క్రిమినల్ కేసు ఫైల్ చేస్తాను. అలాగే పరువు నష్ట దావా కూడా నేను చేస్తానని చెప్పేసి పత్రిక పరంగా నేను ఖండిస్తాను. అలాగే ఈ మీటింగ్ కి మా సోదరులు కూడా అన్ని గ్రామాల నుంచి వచ్చారు, వాళ్ళు ఒపీనియన్ చెప్తారు. పార్మెంట్పేట, నేను మత్స్యకారిని, వేటకెళ్తాను. అయితే మా ఊర్లో హ్యాచరీస్ వచ్చేటప్పుడు గ్రామంలో ఒక తీర్మానం జరిగేది, మీకే పన్నులు ఇస్తాం అలా అన్నారు. కానీ పన్నులు ఇచ్చేటప్పుడు మా వేటకెళ్ళేటప్పుడు అన్ని సక్రమంగా జరిగాయి. మా గ్రామంలోని ఎప్పుడు కూడా వర్కులు వచ్చేటప్పుడు పన్నులు చేసేటప్పుడు తీర్మానం జరిగేటప్పుడు ఒకటి జరుగుతుంది.
గ్రామాల భూముల మాయాన్ని దౌర్జన్యంగా వాళ్ళ నాయకులు వచ్చి కారులో తిరిగే వాళ్ళు యజమాని పాటిస్తున్నారు. కానీ లేబర్ కంటూ ఏ అధికారాలు ఇవ్వట్లేదు, ఏ పత్రాలు ఇవ్వట్లేదు, వర్క్ చేసుకోమని చెప్తున్నారు. 2019 వరకు అందరూ సమావేశం బాగానే వర్క్ చేసుకుంటూ పోయారు. 2019 వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ నాయకులు వచ్చి వాళ్ళే నాయకత్వం వహించి మా మిగతా వాళ్ళందరూ తొలగించేసి వాళ్ళు రెస్ట్ వచ్చిన మనుషులకే కల్పితం చేసి ఓటు ఎత్తానన్న వాళ్ళకే వాళ్ళు పెట్టుకున్నారండి. మాకు మాత్రం ఎటువంటి అవకాశాలు ఇవ్వలేదు. ఇప్పుడు మేము వెళ్తే వాళ్ళేమన్నారంటే ప్రతి గ్రామంలో, ప్రతి అద్రపేట గ్రామంలో కూడా వైసీపీ ప్రభుత్వం వాళ్ళందరూ పక్క పోయి టీడీపీ వాళ్ళే పరిపాలన చేస్తారు ఎప్పుడు. కానీ వాళ్ళు మాత్రం మా గ్రామాలు మాత్రం తగ్గిపోవట్లేదు. ఏ గొడవలు సృష్టించి దీన్ని అనేక కారణాలుగా బయటికి తీసుకొస్తే మేమే ఉందాం అన్న పరిపాలన సాధించడం వల్ల కానీ ఈ మోసప్రరోజు గారు చేసి వాళ్ళందరూ కోడేసుకొని దగ్గర కూర్చోబెట్టి మేము మంచిగా వెళ్ళి ఇలాగ తొలగండి అలా చెప్పిన దానికి ఆయన్ని ఖబర్దారని బెదిరించడం, వార్నింగ్ ఇటువంటి విషయాలన్నీ ఆయనకేటండి. గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉండవు. ఆయన ఒక్కరు సైలెన్స్ గా ఉంటే ఎటువంటి సమస్య లేకుండా ఇప్పుడు వాళ్ళు తర్వాత ఎవరన్నది అలాగే మారడానికి అన్ని గ్రామాలు సమావేశాలు బాగానే చెప్తున్నాయి. ఒక పార్లమెంటరీ గ్రామంలో మాత్రమే ఇటువంటి సృష్టిస్తారు. ఎందుకంటే ఆధిపత్యం ఉన్న నాయకులు పార్లమెంట్లోనే ఉన్నారు. కానీ ప్రెసిడెంట్ గారెట్టి వీళ్ళెట్టి వాళ్ళందరూ కూడా భూములు అమ్ముకొని మా పట్ట కొట్టేశారు. మా వేటకెళ్తే వేటలో ఏమీ కూడా రావట్లేదు, సంపాదన లేదు. ఇప్పుడు వేట కూడా లేదండి. ఎవరైనా వచ్చి చూడండి, 20 లక్షలు 30 లక్షలు వ్యాపారాలు చేసి పొలం పెట్టాం. రింగులలో అన్ని వ్యాపారాలు చేసి బోట్లన్నీ దెబ్బ ఒడ్డున్నాయి. కానీ నష్టపోయేది ఎవరు? మేము నష్టపోతే వాళ్ళకే ఉంది. కార్లు తిరుగుతూ ఎక్కడో ఉంటారు, ఫోన్ చేసి వెళ్ళండి, డబ్బులు వాళ్ళు వేయించుకుంటారు. ఎవరు? వాళ్ళు చేయించుకుంటారు. ఇప్పుడు కూడా యాజమాన్యం ఒకటే, మేము వచ్చామంటే ఇచ్చేయాలంతే. అంతేగాని వాళ్ళు మళ్ళా ఇది శాతం అది శాతం అలా అంటే మాత్రం కుదరదు. మేము చాలా ఓపికగా ఉన్నామండి. ఎంతో మంది వేటగాళ్ళందరూ చాలా ఓపికగా ఉన్నాం. ఇంత ఓపికగా ఉన్న సరే కానీ వాళ్ళు ఇలాగ సృష్టించి మాకు గొడవలు పెట్టి ఇది మేడం గారి దృష్టి తీసుకొచ్చి వాళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత గొడవలు. ఇప్పుడు యాదవులు మేము కూడా ఎంతో ఐకమత్యంగా ఉన్నామండి. అంతెందుకు ఇంత రాజకీయం కూడా ఎంతో వర్గాలు, జనసేన ఇవన్నీ కలిపి ఎంత అన్నదమ్ములుగా ఓటు వేసుకున్నాం. గెలవలేదా? మేము అందరూ చాలా సఖ్యంగా ఉన్నాం. ఎంత మంచిగా ఉన్న వాళ్ళని మాకి గొడవలు పెట్టి ఎంత ఆందోళన తీసుకొచ్చి రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు ఖబర్దారు అంటే ఏంటి? ఎవరు కొడతారని మళ్ళీ మాకు రక్షణ ఇవ్వండి. ఇటువంటి మాటలు ఎక్కడ ఉంటాయా? ఖబర్దారు అనేది ఆయనే. అంటే యువత వాళ్ళు లోపుగా ఉన్నారు, అన్ని బెదిరింటారు. ఆయన్నే ఆ మాట అన్నారంటే మేము ఎక్కడ చెప్పండి, మాకు ఇవ్వరా అంటే మేము బ్రతకూడదా? నేను ఏదో అడుగుతున్నాను. పక్క గ్రామంలో కోడ బాబ్జీ వైసీపీ నాయకుడు పక్కనే ఒక రోజులోనే తొలగిపోయాడు. మీరెందుకు పోవట్లేదు? నేను అదే అడుగుతున్నాను. అందుకని మీరు ఈ న్యాయబద్ధంగా చెప్తున్నాను. ఆయన జాతీయ మత్స్యకార సంఘం మా మత్స్యకారుల గురించి ఏమాత్రం ఆలోచించినట్లయితే ఆయన పక్కకు పోయి మీరు చేసుకోండి అని చెప్తే ఈ సభ బాగుంటది. లేదంటే ఆయనకి సారీ చెప్పాలి. అది నేను కోరుకుంటున్నాను.